ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి రైస్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. చాలా త్వరగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ వేసాక హోల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అవన్నీ కూడా వేసుకోండి. బిర్యానీ ఆకు, షాజీరా, స్టార్ పువ్వు ఇవన్నీ వేసుకున్నాక పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, క్యారెట్ కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా వేగించుకోండి. ఇవన్నీ కూడా మంచిగా వేగిపోయాక అందులోకి ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోండి. చివరిలో ఇక్కడ మన స్టార్ ఐటమ్ వచ్చేసి అనపగింజలు. ఈ అనపగింజలతోటి మనం ఈరోజు రైస్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఈ అనపగింజలతోటి మనం కుడుములు కూడా చేసుకుంటాం కదా, అవి ఇవి. ఇందులోకి చిటికెడు పసుపు కూడా వేసుకోండి. పసుపు అనేది కంప్లీట్గా ఆప్షనల్. ఇక్కడ మేము పసుపు అయితే వేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మంచిగా వేగిపోయాక ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్లోకి ఇవంతా కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మన రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మేము రైస్ కుక్కర్లో ఈ రైస్ అనేది చేస్తున్నాము. చూస్తున్నారు కదా, రైస్ అనేది తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.